మీరు తరచుగా రైల్లో ప్రయాణిస్తుంటారా? అయితే ఈ వార్త మీకోసమే. ఇకపై రైల్లో వెళ్లేటప్పుడు మీ ఇష్టం వచ్చినంత లగేజ్ తీసుకువెళ్తామంటే కుదరదు. ఒకవేళ పరిమితికి మించి సామాన్లుంటే మీరు భారీగా జరిమానా కట్టాల్సుంటుంది. అసలు ఏ క్లాస్లో ఎంత లగేజ్ ఫ్రీ, ఎంత దాటితే జరిమానా పడుతుంది? రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా పార్లమెంట్లో వెల్లడించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రైల్వే నిబంధనల ప్రకారం మీరు ప్రయాణించే కోచ్ను బట్టి ఉచిత లగేజ్ పరిమితి ఉంటుంది. సెకండ్ క్లాస్ జనరల్ 35 కిలోల వరకు మాత్రమే ఉచితం. స్లీపర్ క్లాస్ 40 కిలోల వరకు ఉచితంగా తీసుకువెళ్లవచ్చు. ఏసీ 3 టైర్ లేదా చైర్ కార్ వీరిక్కూడా 40 కిలోల వరకే అనుమతి ఉంది. ఏసీ 2 టైర్ 50 కిలోల వరకు ఉచితం. ఏసీ ఫస్ట్ క్లాస్ గరిష్టంగా 70 కిలోల వరకు లగేజ్ని ఉచితంగా తీసుకువెళ్లవచ్చు. ఒకవేళ మీరు ఈ ఉచిత పరిమితిని మించి లగేజ్ తీసుకువెళితే సాధారణ లగేజ్ రేటు కంటే 1.5 రెట్లు అదనపు ఛార్జీ చెల్లించాలి. ఉదాహరణకు, మీరు స్లీపర్ క్లాస్లో 80 కిలోల వరకు లగేజ్ తీసుకువెళ్లవచ్చు. కానీ 40 కేజీలు దాటిన తర్వాత మిగిలిన బరువుకు అదనపు రుసుము కట్టాలి. ఒకవేళ మీరు ముందే బుక్ చేసుకోకుండా అదనపు లగేజ్తో పట్టుబడితే జరిమానా ఇంకా భారీగా ఉండే అవకాశం ఉంది. కేవలం బరువే కాదు, మీ బ్యాగ్ సైజుపై కూడా నిబంధనలున్నాయి. ట్రంక్ పెట్టెలు లేదా సూట్ కేసులు 100 సెంటీమీటర్లు ఇంటూ 60 సెంటీమీటర్లు ఇంటూ 25 సెంటీమీటర్ల కొలతలకు మించకూడదు. అంతకంటే పెద్దవి ఉంటే వాటిని బ్రేక్ వ్యాన్లో బుక్ చేయాల్సుంటుంది. అలాగే గ్యాస్ సిలిండర్లు, పేలుడు పదార్థాలు, మంటలు అంటుకునే వస్తువులను రైల్లో తీసుకువెళ్లడం నేరం. ప్రయాణికుల సౌకర్యం మరియు భద్రత కోసమే ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కాబట్టి ప్రయాణానికి ముందే మీ లగేజ్ బరువును సరిచూసుకోండి. ఈ ఉపయోగకరమైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.